अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయులో రెండవ అధ్యాయము సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము. సమాస ప్రకరణంలో కూడా తత్పురుష సమాసం చెప్పుకుంటున్నాము. నిన్న సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రాన్ని చెప్పుకున్నాము. సో నేను చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అస్తు ప్రకృతమనుసరామః. చూడండి, సత్, మహత్తు, పరమ, ఉత్తమ, ఉత్కృష్ట ఈ శబ్దాలు ఇటువంటి సుబంత శబ్దాలు పూజ్యవాచి అంటే గౌరవింపదగినటువంటి పూజ్యవాచి సుబంతతోటి సమాసం అవుతుంది. వికల్పంగా ఏ సమాసం అవుతుంది? తత్వ సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాము. అదేవిధంగా రూపసిద్ధకు చూసాము. నెక్స్ట్ అదే క్రమంలో ఈరోజు చూడండి, మళ్ళీ నెక్స్ట్ 60 చూస్తాము. అంటే ఈ సత్తు, మహత్తు, పరమ, ఉత్తమ ఎప్పుడు వచ్చినా పూజ్యవాచి సుబంతంతో ఇవి సమాసం అవుతాయి. వేరే శబ్దాలు సమాసం కావన్నమాట. అందుకే ఏ శబ్దాలతోటి సమాసం అవుతాయి నిర్ధారించుకుంటూ పోతున్నాయి. ఇక్కడ ఏదాంత సమాసం కావాలని చెప్పి, ఓకేనా? అది గమనిస్తూ ఉండాలి. జీ వరలక్ష్మి గారు. మహోదయ, అది ఈ సూత్రము విశేషణం విశేషణ బహుళం దానికి పొడిగింప అండి. ఇది ఈ సూత్రం దాంట్లో విశిష్టం ఏమని చెప్పబడింది కదా. అక్కడ సామాన్యంగా ఏదేమి అంటే ఆ సూత్రానికి వ్యాప్తి అండి. ఇది కూడా విశేషణమే కదా. విశేషణం విశేషణ బహుళం. సమాస్తుంది వేరే సుబంతాలు కాదు. కాబట్టి ఇక్కడ విశిష్టమైన శబ్దాలు, ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి పూజ్యమానవ సుబంతాలతోటే ఖచ్చితంగా సమాసం ఉంది. వేరే శబ్దాలు సమాసం కాదని చెప్పి ఇక్కడ నిర్ధారించబడింది అన్నమాట. నియమం చెప్పబడింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి 60 సూత్రము. వృందారక నాగ కుంజరైః పూజ్యమానం. వృందారక నాగ కుంజరైః పూజ్యమానం. సో సమాసం పదవిభాగం చూడండి. పదవిభాగం ఏంటంటే వృందారక నాగ కుంజరైః తృతీయ విభక్తి ఏకవచనము, క్షమ్యతాం, తృతీయ విభక్తి బహువచనము.
వృందారక నాగ కుంజరై తృతీయ విభక్తి బహువచనం. పూజ్యమానం ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. పూజ్యమానం ప్రథమ విభక్తి ఏకవచనం. సమాస. వృందారక నాగ కుంజరై అనే శబ్దాన్ని విడగొట్టుకుంటూ ఇంకే శబ్దాలనే చెప్పుకుంటాం ఇక్కడ. సమాస. వృందారకశ్చ నాగశ్చ కుంజరశ్చ. వృందారకశ్చ నాగశ్చ కుంజరశ్చ వృందారక నాగ కుంజరాహ అలా వస్తుంది. వృందారకశ్చ నాగశ్చ కుంజరశ్చ వృందారక నాగ కుంజరాహ. తైహి తైహి వృందారక నాగ కుంజరై అయిపోతున్నాం అంటే ఇదే సమాసము. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఏ సమాసము? ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఓకేనా? సో వృందారకశ్చ నాగ కుంజర ఈ మూడు శబ్దాలు, ఈ మూడు శబ్దాలు కలిపితేనే వృందారక నాగ కుంజరాహ తైహి వృందారక నాగ కుంజరై అని చెప్పి అలా వస్తుంది. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. ప్రతి శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది, అందుకే ద్వంద్వ సమాసం చేసుకున్నాం. అనువృత్తి సమానాధికరణేన తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు ఈ అనువృత్తి పదాలను సూత్రంలో ఉండే పదాలను కలుపుకుంటూ సూత్రార్థం ఏ విధంగా ఉంటుందో అది గమనిద్దామండి. చూడండి. పూజ్యమానవాచి సుబంతం. పూజ్యమానవాచి సుబంతం. పూజ్య అంటే పూజింపబడినటువంటి సుబంతం అంటే పూజాకి యోగ్యమైనటువంటి సుబంత పదం ఏదైతే ఉందో అందుకే పూజించబడిన పూజ్యమానవాచి సుబంతం వృందారక నాగ కుంజర ఇతి ఏతై సమానాధికరణై సుబంతై సహ విభాష సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ పూజ్యమాన వాచి సుబంతాలు ఏవైతే ఉన్నాయో వృందారక నాగ కుంజ తృతీయ భక్తులు ఉన్నాయి కదా, ఇవి ఏది తృతీయ భక్తులు ఉన్నా ఆ శబ్దాలతోటి ప్రథమాంత శబ్దం సమాసం అవుతున్నమాట. ప్రథమాంత పూజ్యమాన ప్రథమాంతం కాబట్టి పూజ్యమాన వాచి పూజింపబడినటువంటి శబ్దం ఏదైతే ఉందో అట్లా పూజ్యమాన వాచి సుబంతము పూజ్యమాన వాచి సుబంతము వృందారక నాగ కుంజర ఈ శబ్దాలతోటి వృందారక నాగ కుంజర ఈ శబ్దాలతోటి అంటే ఈ ఇతి ఏతై సమానాధికరణ సుబంతాలతోటి వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. సో అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. గౌశ్చ అసౌ వృందారకశ్చ. గౌ పూజ్యవాచి శబ్దం కదా, గౌ అనేది లోకంలో పూజిస్తాం కదా, కాబట్టి గౌ అనేది పూజింపదగినటువంటి పశు విశేషం, ప్రాణి విశేషం. కాబట్టి గౌశ్చ అసౌ వృందారకశ్చ అంటే పూజ్యమానవ సుబంతము వృందారక శబ్దంతో వృందారక శబ్దం సమాసం అవుతుంది. అందుకే సమాసం చేస్తే ఏమవుతుంది? సమాసం చేయగానే ప్రాతిపదిక సంధ్య పెరుగుతున్న సుప్లుక్కు తర్వాత సమస్త పదం చేత సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే వృందారక గోశ్చాసో వృందారకశ్చ గో వృందారక అయిపోతుంది. గోసు వృందారక సు పెట్టుకున్నాము, విభక్తులకు చేసుకొని గో వృందారక అలా ఉంది. సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే గో వృందారక అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే అశ్వవృందారక అశ్వశ్చ అశ్వ వృందారకశ్చ ఇది కూడా అశ్వం కూడా పూజింపదగినటువంటి ప్రాణి విశేషం అండి. అశ్వాన్ని కూడా పూజిస్తూ ఉంటాం కాబట్టి అశ్వశ్చ వృందారకశ్చ ఇజ్ ఈక్వల్ టు హస్వ వృందారక. ఇక్కడ సమాస చేయగాని ఈ సూత్రం ప్రకారంగా విభక్తులకు సమస్త పదం చేత తెచ్చుకొని విసర్గం చేసుకుంటే అశ్వ వృందారక అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ఇప్పుడు పూజ్యవాచి సుబంతాన్ని వృందారక శబ్దం సమాస చేసి ఎలా ఉంటుందో చూసాం. అలాగే వృందారక నాగ కుంజ మూడు శబ్దాలు నాగ శబ్దం సమాస చేస్తున్నాం. గో నాగ అశ్వనాగ, గో కుంజర అశ్వకుంజర అట్లా మూడు శబ్దాలతోటి పూజ్యమానవ సుబంతము వృందారక శబ్దంతో నాగ శబ్దంతో కుంజర శబ్దంతో మూడు శబ్దాలతో సమాసం అవుతున్నమాట. అందుకే
ఇక్కడ ఉదాహరణ గో నాగ, అశ్వనాగ, గోకుంజర, అశ్వకుంజర అని చెప్పి ఇక్కడ ఉదాహరణ మనం చూసాం. అంటే ఇక్కడ అన్నిట్లో గో శబ్ద పూజ్యమాన వాచి శబ్దము, పక్కన ఉండేటువంటి వృందారక నాగ కుంజర ఈ శబ్దాలతోటి సమాసం అవుతుంది. ఈ శబ్దాలు సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది చెప్పి ఈ సూత్రం ప్రకారం చెప్పుకున్నాం. స్లైడ్ మార్చండి. తో పూజ్యమాన వాచి సుబంతం కాబట్టి అన్నిటికీ పక్కన ఉన్నటువంటి వృందారక నాగ కుంజర శబ్దాలతో సమాసం చేసుకున్నాం. సమాసం చేసుకొని విభక్తి లుక్కు తర్వాత సమస్త పదం చేతస్సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే ఈ రూపాలు సిద్ధిస్తాయి. అశ్వనాగ, గోనాగ, గోకుంజర, అశ్వకుంజర అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు. ఇందులో సందేహం ఉందా? కేవలము పూజ్యమాన వాచి సుబంతము వృందారక నాగ కుంజర శబ్దాలతో సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. సమాసం చేయగానే విభక్తి లుక్కు చేయడమే ముఖ్య ప్రయోజనం. మిగతా అంతా సేమ్ అదే విధంగా ఉంటుంది. అస్తు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కతర కథమౌ జాతి పరి ప్రశ్నే. ఏంటండి? కతర కథమౌ జాతి పరి ప్రశ్నే. కతర కథమౌ ప్రథమ విభక్తి ద్వివచనము, జాతి పరి ప్రశ్నే సప్తమి విభక్తి ఏకవచనం. కతర కథమౌ ప్రథమ విభక్తి ద్వివచనము, జాతి పరి ప్రశ్నే సప్తమి విభక్తి ఏకవచనము. ఓకేనా? సో సమాసం వచ్చేసి కతరశ్చ కథమశ్చ కలిపితే కతర కథమౌ అయిపోయింది. కతరశ్చ కథమశ్చ ఇది ఈక్వల్ టు కతర కథమౌ ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. అలాగే జాతే పరిత కతర కథమ శబ్దం విడగొట్టినాం. కతరశ్చ కథమశ్చ కతర కథమౌ ఇతరేతర యోగ ద్వంద్వ. జాతి పరి ప్రశ్న విడగొట్టుకుంటే జాతే పరిత ప్రశ్న జాతి పరి ప్రశ్న. జాతే పరిత ప్రశ్న జాతి పరి ప్రశ్న తస్మిన్ జాతి పరి ప్రశ్నే. జాతి పరి ప్రశ్న అంటే జాతి యొక్క విషయంలో వివిధ ప్రశ్నలు ఎక్కడైతే ఉంటాయో. ఏం చెప్పండి? జాతి విషయం, జాతి యొక్క జాతి అంటే పశు జాతి, మనిషి జాతి, వృక్ష జాతి, జాతి విశేషం ఉంటున్నాడు, ప్రాణి జాతి. అలాగా జాతి యొక్క విషయంలో, ఏ విషయంలో? జాతి యొక్క విషయంలో వివిధ ప్రశ్నలు ఎక్కడైతే ఉంటాయో, వర్తమానంగా ఉంటాయో అటువంటి సందర్భం అన్నమాట. అక్కడ దాన్ని ఇక్కడ చెప్పినారు. జాతి పది ప్రశ్న అంటే జాతే పరిత, జాతి విషయంలో పరిత నాలుగు వైపుల నుంచి ప్రశ్నలు అంటే వివిధ ప్రశ్నలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని జాతి పరి ప్రశ్న అంటాం. దాన్ని ఏమంటాము? జాతి పరి ప్రశ్న అంటాం. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. కతర జాతే పరిత ప్రశ్న జాతి పరి ప్రశ్న తస్మిన్ జాతి పరి ప్రశ్నే. సమస్త పదంలో కలిపి రాస్తే అది మొత్తం ముందేమో జాతే పరిత ప్రశ్న షష్ఠి విభక్తి విడగొట్టినాం కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అని చెప్పుకున్నాం. ముందు సామాన్యంగా ద్వంద్వ సమాసం రెండుకి ప్రాధాన్యత ఉంటుంది. కతరశ్చ కథమశ్చ కతర కథమౌ రెండు కాబట్టి కతర కథమౌ అని చెప్పాం. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చేసుకున్నాం. ఇప్పుడు అనువృత్తి చూడండి. సమానాధికరణేన తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు సూత్రార్థం ఏంటో చూద్దాం. జాతి పరి ప్రశ్నే అర్థే అంటే జాతి విషయంలో వివిధ ప్రశ్నలు ఎక్కడైతే ఉంటాయో ఆ అర్థంలో. జాతి పరి ప్రశ్నే అర్థే వర్తమానంలో ఏమి ఉన్నాయి? కతర కథమౌ శబ్దవు. ఈ వర్తమానంలో ఉన్నటువంటి కర్తర కథమ శబ్దాలు, కతర శబ్దం కథమ శబ్దం రెండు శబ్దాలు ఉన్నాయి. కతర కథమ శబ్దం సమర్థేన సమానాధికరణేన సుబంతేన సహా సమర్థవంత సమానాధికరణ సుబంతంతో విభాష వికల్పంగా సమస్యేతే సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? తత్పురుష సమాసం అవుతుంది. సో ఎలా ఉండాలి? జాతి పరి ప్రశ్న అంటే జాతి యొక్క విషయంలో వివిధ ప్రశ్నలు అడగటంలో, జాతి విషయం వివిధ ప్రశ్నలు అడగటంలో వర్తమానంగా ఉంటే, వర్తమానం ఏమున్నాయి? కతర కథమ శబ్దాలు ఉన్నాయట. కతర కథమ శబ్దు వే సమానాధికరణ వాచి సుబంతాలు కాబట్టి సమర్థవంత సుబంతంతో వికల్పంగా సమాసం అవుతాయన్నమాట. ఏ సమాసం అవుతాయి? తత్పురుష సమాసం అవుతాయి. ఓకేనా? ఇక్కడ అదే విధంగా ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడ జాతి పది ప్రశ్న జాతి యొక్క విషయంలో వివిధ ప్రశ్నలు ఎక్కడైతే ఉంటాయో
అక్కడ ఆ విషయంలో వర్తమానంగా ఉన్నటువంటి కథద కథమ శబ్దం సమర్థమైనటువంటి సమానాధికరణంగా ఉన్నటువంటి సుబంతంతో వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? తత్పురుష సమాసం అవుతాయి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఉదాహరణ కింద కతరహ కటహ కతర కటహ. కతర శబ్దము కట శబ్దంతో సమాసమైనది. కతరహ కటహ కతర కటహ. ఈ రెండిట్లో కౌన్ కట్ హే? కతరహ కటహ. కతర కటి ఈ రెండిట్లో కౌన్ కట్ హే? దాన్ని కతర కటహ అంటాం. అంటే తెలియడం లేదు అనమాట. ఎవరు కట అంటే కట అంటే ఏంటి ఇక్కడ? మనకు వేదాల్లో కొన్ని శాఖ విషయం ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అంటుంటాం కదా. అలాగా దాంట్లో ప్రశాఖలు ఉంటాయన్నమాట. కట కట శాఖ, కలాప శాఖ, అలా కొన్ని శాఖల పేర్లు ఉంటాయన్నమాట. అంటే ఆ శాఖం పేరుతో ఆ బ్రాహ్మణులు, ఆ పండితులు పిలువబడతామట. వీళ్ళు కట శాఖను అధ్యయనం చేసేవాళ్ళు, వీళ్ళు కలాప శాఖను అధ్యయనం చేసేవాళ్ళు, వీళ్ళు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసేవాళ్ళు. అలాగా ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి విషయంలో జాతి విషయంలో వివిధ ప్రశ్నలు కలుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి వివిధ ప్రశ్నలు కలిగేటువంటి వర్తమానంలో ఉండే కథ కథమ శబ్దాలు ఏమైతే సమానాధికరణ సుబంతాలు కాబట్టి వీటితోటి వికల్పంగా సమాసం అవుతాయని చెప్పి చెప్పుకున్నాము. సో అందుకే కథద కతరహ కటహ కతర కటహ, కతర కలాప కతర కలాప, అలాగే కథమ కటహ కథమః కటహ కథమ కటహ, కథమః కలాప కథమః కలాప కథమ కలాప. ఈ రకంగా మనకు కథద కథ అనే శబ్దాలు వర్తమానంగా ఉన్నాయి. ఆ జాతి పరిప్రశ్న విషయం, ఏ జాతి విషయంలో? కట విషయంలో. కట విషయంలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. అటువంటి ప్రశ్న విషయంలో సందర్భంలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా సమాసం చేసుకున్నామండి. ఓకేనా? సో చెప్పా కదా, ఇంట్లో కౌన్ కట శాఖకు సంబంధించిన వాళ్ళు, కథమః కట. ఈ అందరిలో ఎవరు కట శాఖానికి సంబంధించిన వాళ్ళు అంటే చెప్పాను. ఈ శాఖల్లో కూడా చాలా మంది పండితులు వివిధ రకాలుగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. శాఖాధ్యాయం నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అందరూ అన్ని మంత్రాలు నేర్చుకోండి. కొందరు ఒక్కొక్క 20,000 మంత్రాలను ఒక్కొక్కరు ఒక రకంగా విభాజన చేసుకొని, కొంతమంది బ్రాహ్మణులు ఆ రకంగా అందరూ అన్ని విషయాలు నేర్చుకునే కాబట్టి శాఖా వైజ్గా అంటే విభాగంగా వాటిని నేర్చుకుంటూ కంటెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అదే విషయం ఇక్కడ సంకేతించబడింది. అందుకే వర్తమానంలో ఉన్నటువంటి కథ కథమ శబ్దాలు సమానాధికరణ సుబంతాలు కాబట్టి వీటితోటి వికల్పంగా సమాసం చేశాము. ఏటికి? జాతి పరిప్రశ్న విషయంలో మనం సమాసం చేశామంట కథ కథమ శబ్దానికి. అస్తు. సో అదేవిధంగా కథ కథమ ఈ రెండిట్లో ఏదో కథా శాఖకి సంబంధించిన వాళ్ళు. కథ కలాప అనే విషయం అర్థం వస్తుంది. అదే కథమ కథమః 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 ఇక్కడ అదే అర్థం వస్తుంది సేమ్. అదే కథమ కలాప కూడా సేమ్ అదే అర్థం వస్తుంది. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. కథద కథమ శబ్దాలు సమానాధికరణ వాచి సుబంతాలతోటి జాతి పరిప్రశ్న అర్థంలో ఇక్కడ ఈ సమర్థవంత సమానాధికరణ సుబంధులు సమాసం చేసుకున్నాం. ఏ సమాసం చేసుకున్నాం అంటే తత్పురుష సమాసం చేసుకున్నాం అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఇక్కడ ఉదాహరణలు కథదాసు కటాసు. తో ఈ సూత్రం ప్రకారంగా కథద శబ్దం కాబట్టి కట శబ్దంతో సమాసం చేసినప్పుడు సమాసం అవుతాయి. సమాసం చేయగానే ప్రాతిపదిక సంధ్య సుక్లుక్కు విభక్తులకు చేసుకుంటే కథద కట అలా మిగులుతుంది. తర్వాత సమస్త పదం చేత సు తెచ్చుకుని విసర్గం తెచ్చుకుంటే కథద కటమః కథద కటహ కథద కలాప, అలాగే కథమ కటహ కథమ కలాప. ఇవన్నీ సమస్యలు ఇటువంటి ఉదాహరణలు రూపసిద్ధులు మనకు సిద్ధిస్తాయండి. అస్తు. తో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. నెక్స్ట్ చూడండి, కిం క్షేపే. కిం ప్రథమ విభక్తి ఏకవచనము, క్షేపే సప్తమి విభక్తి ఏకవచనము. ఇక్కడ అనువృత్తి వస్తుంది. సమానాధికరణేన తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తాయి. అర్థం వచ్చేసి కిం ఇత్యేతత్ సుబంతం క్షేపే గమ్యమానే సమానాధికరణేన సుబంతేన సహ విభాష సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. విభాష సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఓకేనా? తో కిం అనే సుబంతము సూత్రం ఉంది. కిం శబ్దము కిం అనే సుబంతము క్షేపే గమ్యం అంటే క్షేపం అంటే నిందార్థ గమ్యమానమైనప్పుడు సమానాధికరణ సుబంతం అది ఏదైనా కావచ్చు, సమానంగా అధికరణ సమానమైన శబ్దం ఉండాలన్నమాట. సమానాధికరణేన సుబంతేన సహా విభాష సమస్యతే. విభాష వికల్పంగా సమాసం అవుతుంది.
ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాము. సో కిమ్ అనే సుబంతము క్షేపే అనే నిందార్థం గమ్యమానమైనప్పుడు సమానాధికరణ వాచి సుబంతం ఏదైతే ఉందో ఆ సుబంతం నుండి వికల్పంగా సమాసం అవుతుంది. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. కిమ్ సుబంతము సమానాధికరణ సుబంతం తోటి సమాసం అవుతుంది. కానీ ఎలా ఉండాలి? క్షేపి నిందార్థం గమ్యమానం అయి ఉండాలి, అప్పుడు మాత్రమే అవుతుంది, లేకపోతే కాదు. నిందార్థం కాకుండా స్థుతి అర్థం అవుతుంది అనుకోండి, అక్కడ కాదు. నిందార్థమే ఉంటేనే అప్పుడు సమాసం చేస్తుంది, లేకపోతే చేయము. కథం భూత సఖా కిం సఖా యో అభిదృశ్యతి. అటువంటి మిత్రుడు అటువంటి మిత్రుడు ఏ మిత్రుడు? ఎవరైతే ద్రోహం చేస్తారో. కథం భూత సఖా కిం సఖా యో అభిదృశ్యతి. ఎవరైతే ద్రోహం చేస్తారో. కిం రాజా యో నా రక్షతి. అటువంటి రాజు ఏ రాజు ఎవరికి ప్రజలకు రక్షించడో, రక్షణ అంటూ లేదో దేశంలో, సమాజంలో, రాజ్యంలో అందరికి రక్షణ అంటూ ఏం కల్పించడు అటువంటి రాజు ఏం రాజు అయ్యా? అలాగా కిం రాజా యో నా రక్షతి. అటువంటి రాజు ఎందుకు ఎవరిని రక్షించడో, రాజత్వం ఎందుకు అక్కడికి? ఇలాగా నిందార్థంలో అటువంటి రాజు కాదు, అటువంటి సఖ అంటే మిత్రుడు కాడు, ఎవరైతే ద్రోహం చేస్తారో. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అర్థానుసారంగా ఉదాహరణలు ఇదే విధంగా ఇవ్వబడ్డాయి. ఇక్కడ కిం సఖ, కిం సు సఖా సు, ఇదే సూత్రం కిం క్షేప నిందార్థంలో ఉంది కాబట్టి కిం క్షేప ప్రకారంగా సమాసము విభక్తులకు చేసుకుంటే కిం సఖా ఉంటుంది. సఖా తీసుకొని సమస్త పదం చేత సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకుని అజా ఇక్కడ హలింగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా ఇక్కడ విభక్తిక లుక్ అయిపోతుంది. హలింగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా కిం సఖాకి పక్కన ఉండే సు ఏదైతే వచ్చిందో అది లోపం అయిపోతుంది. అందుకే కిం సఖా యో అభిదృశ్యతి, కిం రాజా యో నా రక్షతి. ఇవన్నీ రెండు ఉదాహరణలు మనం చూసామండి. అటువంటి మిత్రుడు ఎటువంటి మిత్రుడు? అటువంటి మిత్రుడే కాదు, ఎవరైతే ద్రోహం చేస్తారో అటువంటి రాజు వాళ్ళు ఏం ఉపయోగమో, ఏ రాజు అయితే ప్రజలు రక్షించడో అంటే ఇది అటు రాజే కాదు అని నిందార్థం చెప్పుకుంటామంట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. అస్తు ఇందులో ఒక సందేహం ఉందా? పైన చెప్పిన దాంట్లో, కింద చెప్పిన దాంట్లో. సో రూపసిద్ధి మనకు కిం సు రాజన్ సు. సో ఇక్కడ కిం సు రాజన్ సు ప్రకారంగా సమాసం అవుతుంది. సమాసం కానీ సుప్లుకు విభక్తులకు చేస్తాం. విభక్తులకు చేసుకోగానే కిం రాజన్ మిగులుతుంది. రాజన్లో ఉండే నకారం కూడా లోప ప్రాతిపదికాంతస్య ప్రకారంగా లోపం చేస్తాము. నాకంటే ముందుండే అకారానికి ఉపదాకి దీర్ఘము చేస్తాము. అప్పుడు దీర్ఘం చేస్తే కిం రాజా అనే రూపం సిద్ధిస్తుంది. కిం రాజా అనే రూపం కూడా సిద్ధిస్తుంది అన్నమాట. సో ఈ రకంగా ఇక్కడ కిం అనే సుబంతము సమానాధికరణ వారి సుబంతంతో సమాశ్చర్యం ముఖ్యమైన విషయం. అది నిందార్థం గమ్యమానం కావాలి. నిందార్థం గమ్యమానమైన అర్థం తీసుకోవాలి, ఉదాహరణ తీసుకోవాలి, అప్పుడు మాత్రం సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం గట్టిగా చెప్పిందండి. అస్తు. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. 64వ సూత్రం. ఇందులో రకంగా సందేహం ఉందా? ఓకే అండి, నెక్స్ట్ చూడండి. చెప్పండి. కథం భూతః సఖ అంటే అది కూడా సేమ్ అర్థమా? దానికి విగ్రహవాక్యం అనేది కథం భూతః సఖ. అటువంటి మిత్రుడు ఎలా నీకు మిత్రుడయ్యాడు? కథం భూతః, ఎలా మిత్రుడయ్యాడు? యో అభిద్రోహి, ఎవరైతే ద్రోహం చేస్తాడో ఆ ద్రోహం చేసే వ్యక్తి మిత్రుడు నీకు ఎలా అయ్యాడు? నిందార్థం నీకు ఎలా ఎలా మిత్రుని చేసుకున్నావయ్యా? ఇంత ద్రోహం చేస్తున్నా, నీకు ఇంత అన్యాయం చేస్తున్నాడు. కథం భూతః అది విగ్రహవాక్యానికి సంబంధించిందండి. ఓకే, దాని స్పష్టత. కథం భూతః సఖ, అటువంటి వ్యక్తి, అటువంటి స్నేహితుడే కాదు, ఎవరైతే ఈ రకంగా పని చేస్తున్నాడో అంటే ద్రోహం చేస్తున్నాడో అటువంటి మిత్రుడే కాదని చెప్పి ఇక్కడ నిందార్థం చెప్పబడింది. అదేవిధంగా రాజ విషయంలో కూడా నిందార్థం చెప్పబడింది. అస్తు. నెక్స్ట్ చూడండి. కోట యువతి స్తోక కతిపయ దృష్టి దేణు వశావ్యహద్ వస్కయని ప్రవక్త్రీ శ్రోత్రియాధ్యాపక ధూర్తైర్జాతి. పెద్ద ఉంది,
ఎంత సూత్రాలు పెద్దగా ఉంటే అంత సరళంగా ఉంటాయండి. ఊరికి అక్కడ ఉండే పదాన్ని విడగొట్టుకుని ఆ సుబంతాలతోటి ఈ సుబంతం కలిసి సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయంటే మధ్య విభక్తులు మధ్యలో విభక్తులు తీసేసి కలిపి రాయడమే. విసర్గం పెట్టుకుంటే సు ఉంటే అమ్మ తెచ్చుకొని అమ్మి పూర్వపదకం కలిపేస్తామంట. అదే తేడా, అంతకన్నా విశేషం అంటే ఏముండదు. చూడండి, పోట, యువతి, స్తోక, కతి, పయ, వృష్టి, ధేను, వశావ్యహద్, వస్కయని, ప్రవక్త్రి, ప్రవక్తృ, శ్రోత్రియాధ్యాపక, ధూర్తైర్ జాతి, శ్రోత్రియాధ్యాపక ధూర్తైర్ జాతి అని చెప్పి ఈ సూత్రం మనం చెప్పుకున్నాము. పద విభాగం ఇవే మొత్తం అనేది మాట చెప్పకుండా పోట, యువతి, డాష్ పెట్టేసి అంతిమ పదం ధూర్తై. ఇదంతా కలిసి ఒకే పదం అండి. సో ఎన్ని పదాలు కలిపి ఒకే పదం. చూడు సమాస జీవం ఎంత లాభం వచ్చింది. ఇన్ని పదాలను కూడా అన్ని పదాలను కలిపి ఒకే పదంగా చెప్పుకున్నాం. ఏ పదంలో ఒకే విభక్తి, ఒకే లింగం, ఒకే వచనం వచ్చేసాయి. అదే భిన్న భిన్నంగా పట్టుకుంటే పోట, యువతి, స్తోక, కతి, పయ, గ్రిష్టి, ధేను, వశావ్యహద్, వస్కయని ఇవన్నీ భిన్న భిన్నంగా చెప్పుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఎన్ని విభక్తులు ఏటివి, ఎన్ని లింగాలు ఏటివి, ఎన్ని వచనాలు ఏటివి. కాబట్టి ఇవన్నీ సమాస చేయడం వల్ల ఒకే విధంగా ఒకే విభక్తులు నిలబడ్డాయన్నమాట. అందుకే స్తోకశ్చ, పోట, ఇక్కడ సూత్రాసనం, ధూర్తై తృతీయ విభక్తి బహువచనం. జాతి ఏముంది, రెండో పదం అంటే జాతి. అంటే ఇది పెద్ద సూత్రం రెండు పదాలుగా విడగొట్టుకున్నాం. ఒకటి జాతి సింగిల్ గా ఉంది, అది ప్రథమ విభక్తి ఏకవచనము. ఇవన్నీ ఏమో పోట, యువతి, స్తోక, కతిపై ఇవన్నీ కూడా సుబంతాలు. ఈ సుబంతాలు జాతివ సుబంతులు సమాసం అవుతాయి. అదేంటో చూద్దాం. ముందుగా ఇందులో ఏ శబ్దాన్ని విడగొట్టుకున్నాం. పోటాచ, యువతిశ్చ, స్తోకశ్చ, కతిపయంచ, గ్రిష్టిశ్చ, ధేనుశ్చ, వశాచ, వేహచ్చ, వస్కయని, వస్కయని చ, ప్రవక్తాచ, శ్రోత్రియశ్చ, అధ్యాపకశ్చ, ధూర్తశ్చ. ఇవన్నీ కలిపితే పోట, యువతి, కతిపయ, గ్రిష్టి, ధేను, వశావేహద్, వస్కయని, ఇవన్నీ కలిపితే ఇవన్నీ ధూర్తాహ అనే అర్థం వస్తుందండి. ధూర్తాహ. అస్తు. ఇవన్నీ శబ్దాలు మనకు విగ్రహవాక్యం చెప్పుకున్నామండి. పోటాచ, యువతిశ్చ, స్తోకశ్చ, కతిపయంచ, గ్రిష్టిశ్చ, ధేనుశ్చ, వశాచ, వెహత్ మాలుగైతే ఆ వెహత్లోని తకాలం కూడా స్తోష్నాష్టు ప్రకారంగా స్తుత్వ సంధి చేస్తే వెహచ్చ అయిపోయింది. వస్కయనీచ, ప్రవక్తాచ, శ్రోత్రియశ్చ, అలాగే అధ్యాపకశ్చ, ధూర్తశ్చ. మొత్తం కలిపితే పోట, యువతి, స్తోక, కతిపి, డాష్ పెట్టేసి ధూర్తాహ, ధూర్తై. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి సమానాధికరణేన, తత్పురుష, విభాష, సుప్పు, సహసుప, సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయండి. ఇప్పుడు సూత్రాలను చూద్దాం. అవే శబ్దాలు మళ్ళీ వస్తున్నాయి అంటే అవే శబ్దాలు కలుపుకుంటూ చెప్తున్నామట. పోట శబ్దము, యువతి, స్తోక, కతిపయ, కృష్టి, ధేను, వశ, వ్యహద్, వష్కయని, ప్రవక్తృ, శ్రోత్రియ, అధ్యాపక, ధూర్త ఇత్యేతై. ఈ సుబంతాలండి ఇవన్నీ కూడా. ఇది ఏతై సమానాధికరణై సుబంతై ఈ ఇవన్నీ సమానాధికరణ సుబంతాలంట. ఇది ఏతై సమానాధికరణ సుబంతై ఈ సుబంతాలతోటి అంటే పోట, యువతి, స్తుక ఈ సుబంతాలతోటి సుబంతే జాతివా సుబంతం సమాసం అవుతుందంట. ఇవన్నీ శబ్దాలు జాతి అనే శబ్దంతో జాతివాచి శబ్దం, పశు జాతి కావచ్చు, మనిషి జాతి కావచ్చు, ప్రాణి జాతి కావచ్చు, ఏదైనా కావచ్చు, జాతివాచి సుబంతం తోటి సమాసం అవుతాయి వికల్పంగా.
ఈ శబ్దాన్ని కలిసి కూడా ఏదాంత సమాసం అంటే జాతివా సుబంతో. కాబట్టి ఈ శబ్దాలతో జాతివా సుబంధ సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి పోట, యువతి, స్తోక, కతిపై ఈ శబ్దాలతోటి ఏది సమాసం అవుతుంది? జాతివాచి సుబంతము వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామండి. ఉదాహరణ వచ్చేసి చెప్పాం కదా, ఇవన్నీ సుబంతాలతో సమాధిక సుబంతాలతోటి జాతివా సుబంతం అనేది వికల్పంగా సమాసం చేస్తుంది. ఏ సమాసం చేస్తుంది? తత్పురుష సమాసం చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ, ఇభాచ అసో పోటాచ. ఇభ పోట, ఇభ అని ఒక శబ్ద విశేషం అండి. ఇభాచ అసో పోటాచ, ఇభాసు పోటాసు అని పెట్టుకుంటాం విగ్రహవాక్యంలో. ఓకేనా? అలౌకిక విగ్రహవాక్యంలో విగ్రహవాక్యం అంటే ఇభాచ అసో పోటాచ, ఇభా మరియు పోట, దీన్ని కలిపితే ఇభా పోట అయిపోయింది, సమాసం చేస్తే ఉంటా. ఇభాసు పోటాసు అని పెట్టుకొని ఈ సూత్రం ప్రకారంగా సమాసం చేస్తాము. సమాసం చేయగానే విభక్తి లుక్ అయిపోతుంది. అప్పుడు ఇభ పోట అలాగే ఉంటాయి. ఇభ పోట. ఇప్పుడు ఈ స్థితిలో ఇభ పోట అనే రూపం అంటే కలిపి రాసిన ఇభ పోట వస్తుంది. మళ్ళీ సు తెచ్చుకొని సు పక్కన హలింగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హలి ప్రకారంగా ఇది ఎందుకు ఇభ పోట అనేది ఇక్కడ ఏంటి? దీర్ఘ ఆకారం శబ్దం అంటే టా ప్రత్యాంతం. కాబట్టి హలింగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హలి ప్రకారంగా గ్యంతం ఉంది కాబట్టి ఆ గ్యంతానికి పక్కలో ఉండేటువంటి సుకి లుక్ చేస్తామండి, కనిపించకుండా చేస్తాం. అది సమస్య లేకుండా అయిపోయింది. అందుకే అవే రూపాలు ఉన్నాయి. ఏ రూపాలు ఉన్నాయి? ఇభ పోట, ఇభ యువతి, అగ్నిస్తోక, ఇవన్నీ ఉదాహరణ మనకు ఇవ్వబడ్డాయి ఇక్కడ. సో క్రమంగా అదే విధంగా ఇచ్చాం. ఒక్కొక్క శబ్దం పోట శబ్దాన్ని కలిపిపోయాం. పోట శబ్దం ఎవరితో కలిపాము? ఇవా శబ్దంతో కలిపాము. అదే విధంగా ఇవా శబ్దాన్ని ఎవరితో కలిపాము? యువతి శబ్దంతో కలిపాము. అదే విధంగా ఇభ అగ్ని శబ్దాన్ని ఏంటి మనకు? పోట, యువతి, స్తోక. స్తోక శబ్దాన్ని ఎవరితో కలిపాము? అగ్నితో కలిపామట. అగ్నిస్తోక, అగ్నినాస్తోక, అగ్నిస్తోక, అగ్నిస్తోక. ఓకేనా? అగ్నిస్తోక. ఉదస్విత్ కతిపయం, ఉదస్విత్ కతిపయం. గోగృష్టి, ఉదస్విత్ కతిపయం. గోగృష్టి, గోధేను, గోవశ, గోవ్యహత్, గోవష్కయని, గోవష్కయని. కట ప్రవక్త, కటశ్రోత్రియ, కటశ్రోత్రియ, కటాధ్యాపక, కటధూర్త, కటాధ్యాపక, కటధూర్త. ఓకే, ఇవి ఉదాహరణ ఇచ్చానండి ఇక్కడ. అంటే ఈ శబ్దాలతోటి జాతివా సుబంధ సమాసం అవుతుంది, అంతే, ఏం లేదు ఇక్కడ. అందుకే అవే ఉదాహరణ ఇక్కడ. ఇభా పోట, ఇభ యువతి, అగ్నిస్తోక, ఉదస్విత్ కతిపయ, గోగృష్టి, గోధేను, గోవశ. ఇవన్నీ కూడా సూత్రంలో ఉండే పదాలనే ఇభా శబ్దంతో గో శబ్దంతో కలుపుకుంటే ఈ రకంగా రూపాయలు వస్తున్నాయి. గోగృష్టి, గోధేను, గోవశ, గోవ్యహత్, గోవస్కయని, గోవష్కయని. కట ప్రవక్త, కట శ్రోత్రియ, కటాధ్యాపక, కటదూర్త. ఇలాగా ఇవన్నీ ఉదాహరణలు వస్తాయండి. అన్నిట్లలో కేవలం సు తెచ్చుకొని దానికి విభక్తి లుక్ చేస్తాం. ఈ సూత్రం ప్రకారంగా సమాసం అయిన తర్వాత విభక్తి లుక్ చేసుకున్న తర్వాత మొత్తం సమస్త పదం చేత ఏం చేస్తాము? సు తెచ్చుకొని సుకి ఋత్వ విసర్గం చేసుకుంటే గోధేను, గోగృష్టి అలా వస్తాయి. ఇభా పోటాలో మాత్రము, యుభ యువతి మాత్రము విసర్గంతో సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే యువతి, అగ్నిస్తోక, ఇవన్నీ విసర్గాలు వస్తాయండి. ఎక్కడైతే అమ్మ ఉందో అక్కడ సు తెచ్చుకొని చూస్తున్న అమ్మ వస్తుంది, అది గమనించాలి. అదే గోగృష్టి, గోధేను, గోవశ, గోవ్యహద్, గోవష్కయని, గోవష్కయని. కట ప్రవక్త, కటశ్రోత్రియ, కటాధ్యాపక, కటధూర్త. ఇవన్నీ ఉదాహరణ ఇచ్చాయండి. ఓకే, ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని చూసామండి. ఉదాహరణ కూడా ఇభా పోట అంటే వంద్య హాతిని, అంటే అటువంటి ఏనుగు
అది అయితే సంతాన్ని ఇవ్వలేదో అంటే ఏదో సమస్య ఉండొచ్చు. అటువంటి ఇభా పోట అంటాం. అంటే వంద్య స్త్రీ ఏ విధంగా అంటామో అలాగే వంద్య హాతిని. హాతి అంటే అటువంటి ఆడ ఏనుగు సంతానికి యోగ్యం కాదు. ఇభా యువతి. ఇభా ఇభా అంటే ఇక్కడ ఏనుగండి. ఇభా యువతి. ఇభా యువతి అంటే యవ్వనంతో ఉన్నటువంటి ఏనుగు. నవ్ జవాన్ హాతిని. యవనంతో ఉన్నటువంటి ఏనుగు, ఆడ ఏనుగు అనమాట. అగ్నిస్తోక కొంచెం అగ్ని. ఉదస్విత్ కతిపయం కొంచెం. ఉదస్విత్ కతిపయం. ఉదస్విత్ కతిపయం. ఓకేనా? సో ఇవి మనకు ఉదాహరణ అండి. అన్నిటికీ ఉదాహరణలు ఉదస్విత్ కతిపయం. కొంచెం మట్ట, కొంచెం మజ్జిగ. మట్ట అంటే మట్ట మజ్జిగ దీంట్లో రకాలు. కొన్ని మందంగా చేస్తాం, కొన్ని పలుచగా చేస్తాం మజ్జిగ చేసేటప్పుడు, కొన్ని నార్మల్ గా చేస్తామట. ఓకే, ఇక్కడ ఉదస్విత్ అంటే పయం ఇక్కడ చెప్పారు. ఓకే, మట్ట దాన్ని ఉదస్విత్ అని చెప్పి మనం సంస్కృతం చెప్పుకుంటాం. ఉదస్విత్ కతిపయం. ఓకే, తో గోగృష్టి. ఒక గోగృష్టి అంటే ఏక బార్ ప్రస్తుత అంటే మొట్టమొదటి అయితే దూడని ఇవ్వడానికి సిద్ధంగా ఉందో, గర్భవతి ఆవు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడి గోగృష్టి అని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఒకసారి దూడని ఇచ్చేటువంటి ప్రస్తుతమైన ఆవు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకోవాలి. గోధేను. ఇది కూడా తాత్కాలికంగా వ్యాయి హుయి గౌ. తత్కాలిక అప్పుడే స్వీకరించబడినటువంటి ఆవు. గోవశ అనేది వంద్య ఆవు. గోవెహద్ గర్భపాతిని. గోవెహద్ అంటే గర్భపాతిని నౌ. అంటే గర్భపాతి గౌ అంటే కొన్ని ఆవులు పూర్తిగా నెలలు నిండకుండానే కొన్ని దూడలు చనిపోతూ ఉంటాయి. కొన్ని దూడలు చనిపోతూ ఉంటాయి. దాన్ని గోవెహద్ అని చెప్తాం. దాన్ని ఏమంటాము? గోవెహద్ అని చెప్పి చెప్పుకుంటాం. అటువంటి ఏనుగు ఏదైతే ఉందో దాన్ని గోవెహద్ కింద తీసుకొని చెప్తూ ఉంటాం అనమాట. సో అదే విషయం ఇక్కడ చెప్పారు. గర్భపాతిని గౌ అంటే గర్భం కింద పడేసినటువంటి ఏనుగు ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకోవాలి. అలాగే గోవష్కయని. గోవష్కయని అంటే తరుణ్ హై బచ్డే జిస్కే ఐసీ గౌ. అంటే తరుణావస్థలో ఏ దూడ అయితే ఉందో, ఆవు యొక్క దూడ అయితే ఉందో దాన్ని ఇక్కడ గోవష్కయని అంటాం. దాన్ని ఏమంటాం? గోవష్కయని. అలాగే కట ప్రవక్త అంటే కట శాఖను ఉపదేశించే ప్రవక్త అవుతున్న కట ప్రవక్త అంటాం. కట శ్రోత్రియ అంటే శ్రోత్రియాన్ని నేర్చుకునేటువంటి, వేదాన్ని నేర్చుకునేటువంటి కట శాఖకి సంబంధించిన కట శ్రోత్రియ అంటాం. అంటే కట వేద పడినే వాళ్ళ అంటే కట శాఖలో ఉన్నట్టు వేదాలను చదివే వాళ్ళు, వేద మంత్రాలను చదివే వాళ్ళు, పల్లి వేసేవాళ్ళు. కథాధ్యాపక ఇది కూడా అదే విధంగా అర్థం ఇచ్చాడు. కథ దూర్త దీంట్లో మంచి వాళ్ళు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ శబ్దం నిందార్థంలో కాకుండా దీని యొక్క అర్థాలు ఈ రకంగా చూపించబడ్డాయండి. జాతివాచి, కథ జాతి, కలాప జాతి ఇవన్నీ వాళ్ళ బ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి జాతి యొక్క విశిష్టమైన సందర్భంలో ఇది చెప్పబడింది అన్నమాట. అందుకే మొత్తానికి సూత్రంలో ఉండే పోట యువతి శబ్దాలు ఈ శబ్దాలతోటి జాతివా సుబంతం సమాసం అవుతుంది, కలిపి రాస్తాం. అంతవరకు మనం గమనించాలండి. అస్తు, ఇందులో సందేహం ఉందా? రూపసిద్ధి సామాన్యంగా తెచ్చుకొని రెండు పక్కల విభక్తిగా లుక్కు చేసుకొని సమాసాష్ట సుపోధాతు ప్రాతిపదికయోహో ఇవన్నీ ప్రక్రియ ముందు ఏం చెప్పుకున్నాం అదే విధంగా ఉంటుందండి. అస్తు, ఇందులో ఇంకా సందేహం ఉందండి? ఓకే, నెక్స్ట్ ఇంకో సూత్రం చూడండి. ప్రశంసా వచనైశ్చ. ఏంటండి? ప్రశంసా వచనైశ్చ. ప్రశంసా వచనైశ్చ. ప్రశంసా వచనై తృతీయ భక్తి బహువచనం చ అవ్యయపదం. పైనుంచి ఇక్కడ జాతికి అనువృత్తి వస్తుంది. పైనుంచి
జాతి అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది, అదని చూద్దాం. ప్రశంసా వచనై తృతీయ విభక్తి ఏకవచనము, సారీ ప్రశంసా వచనై తృతీయ విభక్తి బహువచనం. ప్రశంసా వచనై తృతీయ విభక్తి బహువచనము. చ అవ్యయ పదము. చ అంటే అవ్యయ పదము. కింద చూడండి 65 సూత్రము. ప్రశంసా వచనైశ్చ, ప్రశంసా వచనై తృతీయ విభక్తి బహువచనము. చ అవ్యయ పదము. అనువృత్తి వచ్చేసి జాతి సమానాధికరణేన తత్పురుష విభాషా సుప్పు సహ సుప సమాసః. ఓకే, సూత్రం పదవి భాగం చూడండి. ప్రశంసా వచనై తృతీయ విభక్తి బహువచనం, చ అవ్యయ పదం. ఇక్కడ అనువృత్తి సమాసం అంటే ఏం లేదు, పదాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి. జాతి సమానాధికరణేన తత్పురుష విభాష సుప్పు సహ సుప ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, పైనుంచి జాతివాచి సుబంతం తీసుకునే అనువృత్తి వస్తుంది. జాతివాచి సుబంతం, స్లైడ్ మార్చండి. జాతివాచి సుబంతం, జాతివాచి సుబంతం ప్రశంసా వచనై సమానాధికరణై సుబంతై సహ విభాషా సమస్యతే, విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. జాతివా సుబంతం అనేది ప్రశంసా వచనంతో యుక్తమైనటువంటి సమానాధికరణ సుబంతం అయితే ఉందో ఆ సుబంతం వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందో తత్పురుష సమాసం అవుతుంది చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారండి. మహర్షి పాణి ప్రస్తావించారు. ఇక్కడ సూత్రార్థాన్ని ఈ రకంగా తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణ కూడా అదే విధంగా ఇవ్వబడ్డాయి. బ్రాహ్మణశ్చ అసౌ, బ్రాహ్మణశ్చ అసౌ, బ్రాహ్మణశ్చ అసౌ తేజస్వీ చ, బ్రాహ్మణశ్చ అసౌ తేజస్వీ చ. రెండు కలిపితే బ్రాహ్మణ తేజస్వి. బ్రాహ్మణశ్చ అసౌ తేజస్వీ చ, రెండు కలిపితే బ్రాహ్మణ తేజస్వి. అలాగే బ్రాహ్మణ శూర, బ్రాహ్మణశ్చ అసౌ శూరశ్చ బ్రాహ్మణ శూర. గో ప్రకండం, గోశ్చ అసౌ ప్రకండశ్చ గో ప్రకండం. గోశ్చ అసౌ మతల్లికా చ గోమతల్లిక. గోశ్చ అసౌ మర్చికా చ గోమర్చిక. ఇవన్నీ ఈ రకంగా ఉదాహరణ ఇచ్చాను. ఇక్కడ ప్రశంసా వచనం ఏంటి? ఇక్కడ జాతివా సుబంతం ప్రశంసావాచి సమానాధికరణ సుబంతాలతోటి. సో ప్రశంసావాచి సమాన సుబంతం ఉండాలంట. బ్రాహ్మణశ్చ అసౌ తేజస్వి, తేజస్విని ప్రశంస చేస్తున్నావు. ఈ బాలకుడు తేజవంతుడు, ఈ బాలకుడు గుణవంతుడు, అలా ప్రశంసిస్తున్నమాట. అలా ప్రశంసావాచి సుబంతం ఏదైతే ఉందో ఆ ప్రశంసా వచనం ఏదైతే ఉందో ఆ ప్రశంసా వచనం యుక్తమైన సమానాధికరణ సుబంతం ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకోవాలండి. అందుకే బ్రాహ్మణశ్చ అసౌ తేజస్వి చ బ్రాహ్మణ తేజస్వి. బ్రాహ్మణ సు తేజస్వి సు, తేజస్వి సు. సు రాగానే వెంటనే సమాసం చేస్తాం ఈ సూత్రం ప్రకారం. ఎందుకంటే బ్రాహ్మణ అనే సుబంతము జాతివా బ్రాహ్మణ జాతి, బ్రాహ్మణ జాతివా సుబంతము ప్రశంసా వచన తేజస్విని, తేజస్విని ప్రశంసాలు చెప్తామంట. ఈ తేజోవంతుడు అంటే ఆయన గొప్పగా చెప్పడం, గౌరవించి చెప్పడం అంట. కాబట్టి బ్రాహ్మణ తేజస్వి అలా వస్తుంది ఇక్కడ. బ్రాహ్మణశ్చ అసౌ తేజస్వి చ, తేజస్వి అనేది ప్రశంసావాచి సుబంతం కాబట్టి సమానాధిక సుబంతం కాబట్టి ఈ రెండింటి మధ్య సమాసం చేసామట. అందుకే బ్రాహ్మణ తేజస్వి అలా వస్తుంది. ఇక సు తెచ్చుకుంటాము. సుకి హల్ యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా సుకి లోపం చేసుకుంటాం. అంటే ఎలా లోపం చేయాలి కదా, మనం తెచ్చుకోవడం ఎందుకు అనుకోవద్దు. ఖచ్చితంగా సు వచ్చి పోతేనే సుప్ అనే పదం అని కింద తీసుకుంటాం, లేకపోతే తీసుకోవడానికి లేదండి. ఖచ్చితంగా సు తెచ్చుకోవాలి. అది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అది రావడం ఖచ్చితంగా వస్తుంది. అలాగే బ్రాహ్మణానాం బ్రాహ్మణశ్చ అసౌ శూరశ్చ బ్రాహ్మణ శూర. గో ప్రకండం, గో మతల్లిక, గో మచర్చిక ఇవన్నీ ఉదాహరణలు ఇచ్చాయండి ఇక్కడ. సో అన్నిటిలో ప్రకండ మతల్లిక అది ఇక్కడ ప్రకాండ అనేది మతల్లిక అనేది
చెప్పిన శబ్దాలు అంటే ఇవి మొత్తం చెప్పాము. సూరహ, ప్రకాండం, మతల్లిక, మచర్చిక, తేజస్వి, ఇవన్నీ ఏంటివి? ప్రశంసావాచ శబ్దాలండి. తేజస్వి అనేది ప్రశంసావాచ శబ్దము. శూరహ, సూర్యుడు అని చెప్తే ఇది ప్రశంస చేస్తున్నాం. ఓ అతను చాలా సూర్యవీరుడు అండి, ప్రశంస చేస్తున్నాం అట. ఇక్కడ చేస్తున్నాం, ప్రశంస చేస్తున్నాడు, ప్రశంసావాచ శబ్దం అనమాట. కాబట్టి ఇవన్నీ శబ్దాలు ఏంటివి? ప్రశంసావాచ శబ్దాలతోటి జాతివాచ శబ్దం ఏది? గో శబ్దము, బ్రాహ్మణ శబ్దం. ఇది గో అనేది పశు జాతి, బ్రాహ్మణ అనేది బ్రాహ్మణ జాతి, మనిషి జాతి. తో జాతివాచ సుబంతం తోటి సమాసం అయిపోయింది. ఏది? ప్రశంసావాచ సుబంతము జాతివాచ సుబంతంతో సమాసం చేసాం వికల్పంగా. సమాసం చేయగానే తో ప్రాతిపదిక సంధ్య సుప్లుకు విభక్తులకు తో సమస్త పదం చేత సు తెచ్చుకొని దానికి ఉన్న చోట విసర్గం చోట విసర్గం శ్వాస జుస్వరూప ప్రకారంగా ఆ సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాము. గో ప్రకాండం ఉంది, ఇక్కడ సు తెచ్చుకుంటాం, చూస్తాను అమ్ము తెచ్చుకొని అమి పూర్వ ప్రకారంగా గో ప్రకాండం అలా కలుపుతాము. గో మతల్లిక, ఇక్కడ కూడా స్త్రీలింగ ప్రత్యయం కాబట్టి స్త్రీలింగ టాప్ ప్రత్యయం వస్తుంది. టాప్ రాగానే టాప్కి పక్కన ఉన్నటువంటి సు ఏదైతే తెచ్చుకున్నాం సమస్త పంచత అది హలింగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హలి ప్రకారం ఇక్కడ లోపం చేస్తాం. అలాగే గోమ చర్చిక ఇవన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. సో రూపసిద్ధిలో విశిష్టత వైశిష్టం అంటూ ఏది లేదు. అస్తు, ఇందులో ఇంకో రకాల సందేహం చెప్పండి. అస్తు. సో ఈ రకంగా మనం ఈ సూత్రం చూసాము. నెక్స్ట్ ఇదే సూత్రం చూడండి. నెక్స్ట్ సూత్రం కూడా 66 సూత్రము. యువ కలతి ఫలిత వలిన జరతీభి. ఇవన్నీ కూడా అండి మన ప్రతి సూత్రంలో తృతీయాంత సుబంతం ఉంటుంది, ప్రథమాంత సుబంతం ఉంటుంది. ప్రథమాంత సుబంతం తృతీయాంత సుబంతంతో కలిసి సమాసం అవుతాయి. అన్నిట్లో అంతే ఇదే విధంగా ఉంటుంది. ఏదంత సమాసం అవుతుంది చెప్పుకుంటూ పోతాం. ఇలా యువ అనేది ప్రథమాంత సుబంతం స్పష్టంగా చెప్పుకున్నాం. కలతి ఫలిత వలిన జర తేబి ఇవన్నీ ఈ సుబంతాలతో సమాసం చేసుకుంటామంట. అలాగా తృతీయాంత సుబంతం ప్రథమాంత సుబంతంతో కలిసి సమాసం అవుతాయి. ఏ సమాసం తత్వ సమాసం అవుతాయి. సో ఏ పూర్వపదం ఏది ఏ శబ్దం సమాసం కావాలని చెప్పి ఇది ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనం నిర్ధారించుకుంటున్నామట. సో చూడండి, యువ కలతి ఫలిత వలిన జరతీభి ఇది సూత్రం. మనకు పద విభాగంలో యువ అనేది స్పష్టంగా విడిగా ఉంది, అందుకే యువ ప్రథమ విభక్తి ఏకవచనము. కలతి ఫలిత వలిన జరతీభి ఇవన్నీ కలిసి తృతీయ విభక్తి బహువచనంలో ఉన్నాయి. సమాసం వచ్చేసి కలతిశ్చ ఫలితశ్చ వలినశ్చ జరతీచ మొత్తం కలిపితే కలతి ఫలిత వలిన జరతీభి జరతి అలా వస్తుంది. జరతి ఇవన్నీ మొత్తం కలిపితే కలతి ఫలిత వలిన జరత్య అలా వస్తాయి. తాభి జరతీభి అలాగా స్త్రీలింగంలో తాభి జరతీభి అని చెప్పి విగ్రహ వాక్యం ద్వారా విడగొట్టుకొని చెప్పుకుంటాం. ఇదే సమాసం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. పైనుంచి సమానాధికరణ తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు సూత్రాలను చూడండి. యువ శబ్ద ఏంటి సూత్రం? యువ శబ్దం ఉందా? ఆ యువ శబ్ద కలతి ఫలిత వలిన జరతి ఇది ఏతైః సమానాధికరణైః సుబంతైః సహ. ఈ సమానాధికరణ సుబంతాలతోటి వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాం. సో యువ శబ్ద కలతి ఫలిత వలిన జరతి ఇది ఏతైః సమానాధికరణైః సుబంతైః సహ. ఈ సమానాధికరణ సుబంతాలతోటి విభాష సమస్యతే, విభాష వికల్పంగా సమాసం అవుతుంది.
ఏ సమాసం అవుతుంది? తత్పురుష షష్ఠ సమాసో భవతి. తో యువ శబ్దము కలిత శబ్దంతో సమాసం అవుతుంది. యువ శబ్దము ఫలిత శబ్దంతో సమాసం అవుతుంది. యువ శబ్దము వలిన శబ్దంతో, యువ శబ్దము జరతి శబ్దంతో సమాసం అవుతాయన్నమాట. సో ఇక్కడ అన్నిట్లో యువ అనే ప్రథమార్థం నిర్ధారించబడింది. ఇక్కడ సమానాధిక సుబంతాలు 4 ఉన్నాయి. ఏవి? కలతి, ఫలిత, వలిన, జర అని చెప్పి ఈ సుబంతాలతో సమాసం అవుతాయి. తో అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. కలిపిన యువ శబ్దం కలితితో యువ కలతి, యువ ఫలిత, యువ వలిన, యువ జరతి. ఊరిక పదాలు యువ శబ్దం కలితో కలుపుకుంటూ వెళ్ళామన్నమాట. సో అందుకే యువ కలతి, యువ ఫలిత, యువ వలిన, యువ యువతి జరతి ఈ విగ్రహ వాక్యాలండి. సమస్త పదం వచ్చేసి యువ ఫలిత, యువ ఫలిత, యువాసు ఫలితాసు అండి. యువాసు ఫలితాసు తో కలిపితే యువ ఫలిత. తో సమాసం అవుతుంది. ఈ సూత్రం యువ శబ్దము కలిత శబ్దంతో సమాసం అవుతుంది, వికల్పంగా సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకొని సమాసం చేసుకోగానే, సమాసం చేయగానే ప్రాతిపదిక సంధ్య విభక్తి లుక్కు తో అప్పుడు మళ్ళీ ఏమిటి? యువ ఫలిత అలాగే మిగిలిపోతుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ యువతి జరతి శబ్దంలో సమాసం చేసినప్పుడు పుంవత్ కర్మధార జాతీయ దేశీయో అనే సూత్రం ప్రకారంగా పుంవద్భావం అయిపోతుంది అన్నమాట. పుంవద్భావం అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమున్నాయి మనకు? యువ అని చెప్పి స్త్రీలింగంలో ఉంది. అంటే యువ అనే శబ్దానికి పుల్లింగ రూపం పుంవద్భావం అయిపోతుంది, అంటే యువ అయిపోతుంది. మామూలుగా యువన్ శబ్దము దానికి మనం డైరెక్ట్ గా యువ పెట్టుకున్నాం, ప్రథమ విభక్తి ఏకవచనం పెట్టుకున్నాం అనుకోండి, యువ దాంట్లో పుంవద్భావం అయిపోతుంది. యువన్సు కలతీసు ఈ అవస్థలో సమాసం చేసినప్పుడు నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారం యువన్లో ఉండే నకారానికి లోపం చేసేసుకుంటామండి. శేష ప్రక్రియ అంతా స్త్రీలింగంలో యువతి కలతి తథా యువతి జరతి సమాస్ అయినప్పుడు కర్మధార సంధ్య అవుతుంది. కర్మధార సంధ్య కాగానే పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేసు ప్రకారంగా పుంవద్భావం అయిపోతుంది. అప్పుడు యువ శబ్దం ఉండిపోతుంది అన్నమాట. యువ శబ్దము పుల్లింగం లెక్క ఉండిపోతున్నారు. మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పిన విధంగానే, అంటే ముందు చెప్పిన విధంగానే ఉంటుంది. సో రూపసిద్ధులకి ఏం లేదు, పుంవద్భావం చేయడం వల్ల అది దీర్ఘ హ్రస్వం అయిపోతుంది. సో మిగిలిన ప్రక్రియ అంతా యువ ఫలిత, యువ వలిన, యువ జరతి ఇవన్నీ రూపాలు సిద్ధిస్తాయండి. ఓకేనా? సో కలిపి చెప్పుకున్నాము. కేవలం ముఖ్యంగా యువన్ శబ్దంలో ఉండే నకారం నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా లోపం చేసుకుంటాము. మిగిలిన ప్రక్రియ యువన్లో ఉండేటువంటి నకారం లోపం చేసిన తర్వాత ఇక్కడ స్త్రీలింగంలో ఉన్నటువంటి యువతి కలతి, యువతి జరతి ఇవి రెండింటి మధ్య సమాసం చేసినాం కాబట్టి పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేసు ప్రకారంగా పుంవద్ భావం అయిపోయి ఇక్కడ యువతి జరతి అలాగే ఉండిపోతాయండి. అలాగే యువతి జరతి, యువ జరతి. ఇక్కడ స్త్రీలింగ ప్రతి వెళ్ళిపోతుంది, యువ జరతి మాత్రం ఉండిపోతున్నాం. యువ జరతి ఇక్కడ దీర్ఘానికి పక్కన సు వస్తుంది. సు రాగానే అలింగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం మళ్ళీ ప్రకారంగా తీసి పాడేస్తాం, అని లుక్ చేస్తాం. అందుకే యువ జరతి అని అలాగే ఉంటుంది. విగ్రహవాక్యం యువతి జరతి అని చెప్పుకున్నాం, యువతి సు జరతి సు అని చెప్పి. కానీ సమాసం అయినప్పుడు యువ జరతి అనే రూపం సిద్ధించిందన్న. ఈ రకంగా ఈ సూత్రాన్ని కూడా మనం గమనించాలండి. అస్తు 66వ సూత్రం కూడా ఈ రకంగా చూసాము. ఇంకేమైనా సందేహాలు చెప్పండి, లేదంటే రేపు చెప్పుకుందాం. అర్థమైందండి? ఓకే అండి. అస్తు మంత్ర పాఠ
సో అన్ని కేవలము ప్రతి ఒక్క చోట తృతీయాంత శుభంతం ఉంటుంది, ఒకటి ప్రథమాంతం ఉంటుంది. ప్రథమాంతం శబ్దము తృతీయాంత శబ్దంతో కలుస్తాయి అంతే. అది ఏదైనా కానీ చోట కొన్ని చోట్ల తృతీయాంత శబ్దాలు నిర్ధారించబడతాయి, కొన్ని చోట్ల ప్రథమాంత శబ్దం నిర్ధారించబడుతుంది. ఇక్కడ యువ శబ్దమే తృతీయాంత శబ్దాలతో 4 ఇచ్చాడు, ఆ 4 శబ్దాలు సమాసం అవుతుంది అని కలిపి చెప్తామాట. సో యువ కజతి, యువ పజతి ఆ రకంగా. సో ఒక్కో చోట ఒక రకంగా ఉంటుంది. ఏ శబ్దాలతో సమాసం అవుతాయని చెప్పి మనం విశేషంగా నిర్ధారించుకుంటూ పోతున్నామంట. అవి మనం సూత్రాలు కంఠస్థం ఉన్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా సూత్రంలోనే అర్థం దాగి ఉంటుంది, రూప ఉదాహరణ దాగి ఉంటుంది, అవన్నీ సహజంగా వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవడం ముఖ్యం కాబట్టి మీరు చూస్తున్నారు. తృతీయ శుభంతం ప్రథమాంత శుభంతో కలిసి సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే ప్రకరణం మన తత్పురుష సమాసం కాబట్టి తత్పురుష సమాసమే నడుస్తుంది అని చెప్పి మనం చూసాము. దానికి అనుగుణంగానే ఉదాహరణలు కూడా మనం ఎలా ఉంటాయని కూడా చూసాము. ఫస్ట్ ఈ రకంగా 66 సూత్రం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.